హాయ్ అండి అందరికీ. ఈరోజు గోంగూర మటన్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: మటన్, గోంగూర, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఆయిల్, ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత, హీట్ అవ్వడానికి కనీసం 1 నుంచి 2 నిమిషాలు పడుతుంది. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అర స్పూన్ పసుపు, ఒక అర స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా ఈ టైంలో ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. ఉల్లిపాయలు ఎక్కువసేపు అక్కర్లేదండి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మటన్ వేసేసుకోవాలి. మటన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఒక 2 నుంచి 5 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత, అంటే మనం వేసుకున్న చికెన్ మొత్తం అంతా కలిపి వాటర్ దిగుతుంది అని అన్నప్పుడు మనం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నుంచి 5 నిమిషాలు మగ్గబెట్టుకోవాలండి. ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకొని అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. మ్యాక్సిమం అడుగట్టదు, ఎందుకంటే మటన్ నుంచి వాటర్ వస్తూ ఉంటాయి కాబట్టి. కానీ మనం కలుపుకుంటూ ఉండాలి, మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనము కారం 1.5 స్పూన్ వేసుకోవాలి. అంటే మేము ఉప్పు కొంచెం కారం ఎక్కువగా తింటామండి, అందుకని 1.5 స్పూన్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు కారం బ్యాలెన్స్ చేసుకుని వేసుకోండి. తర్వాత మిరియాల పొడి 1 స్పూన్ వేసుకుందామండి. ఇప్పుడు గరం మసాలా 1.5 స్పూన్ వేసుకుందాం. ఇది కూడా మీ ఇష్టం అండి. మసాలా ఎక్కువ తినేవాళ్ళు అయితే 1.5 వేసుకోవాలి. అదే కొంచెం మ్యాక్సిమం తింటే 1 సరిపోతుందండి. అంటే గోంగూర కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కలకంతా బాగా పట్టే వరకు బాగా కలుపుకున్న తర్వాత, మొత్తం మసాలా అంతా ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 30 లీటరు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో చిన్న మంట మీద ఒక 30 గంట సేపు ఉడకపెట్టుకోవాలండి. ఇది లేత మటన్ కాబట్టి మనము 45 మినిట్స్ ఉడకపెట్టుకోవాలండి. అదే ముదరదైతే ఒక 2 విజిల్స్ కుక్కర్లోనే పెట్టుకుంటే మంచిది. అది తేడా తెలుసుకొని, అంటే లేత మటను ముదర మటన్కి తేడా చూసుకొని వండుకోవాలి. వండుకుంటే లేత మటన్ అయితే ఈ ప్రాసెస్ చాలా టేస్ట్ వస్తుందండి. ఇట్లా 45 మినిట్స్ బాగా ఉడకపెట్టుకున్న తర్వాత అప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు 45 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకొని అందులో 4 పచ్చిమిరపకాయలు మధ్యలో చీరుకొని అవి వేసుకోవాలండి. డైరెక్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత చూసారా మటన్ ఎలా ఉడికిందో. ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి మటన్. ఇప్పుడు మనం దీంట్లో మన గోంగూర వేసేసుకుందాం. గోంగూర మటన్ కర్రీకి నేనేం చేశానంటే ఒక 400 గ్రాముల గోంగూర తీసుకొని వేసుకున్నానండి. బాగా కడుక్కున్న తర్వాత దాన్ని శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర అండి ఇదంతా. ఇప్పుడు ఈ గోంగూర వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత
బాగా కలుపుకోవాలండి. మొత్తం గోంగూర అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ 10 నుంచి 15 నిమిషాలు మగ్గబెట్టుకోవాలండి. అంటే గోంగూర మొత్తం మటన్లో కలిసిపోవాలన్నమాట. అట్లా మగ్గబెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఎలా అయితే చేస్తున్నానో అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గబెట్టేసుకుందాం. ఇప్పుడు గోంగూర బాగా మగ్గిపోయిందండి. చూశారు కదా, వేడి వేడి గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఇంతేనండి, గోంగూర మటన్ రెడీ చేసుకుని చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుందండి. అప్పుడే వంట నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీ. ఒకసారి మీరు అందరూ ట్రై చేసి నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? వేడి వేడి గోంగూర మటన్ కర్రీ రెడీ అండి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే.